ఇంకేం ఆటోమేటిక్ మీరు కేసు పెట్టారు కాబట్టి అంటే కేసులోని విషయాలన్నింటినీ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ సప్రెస్ చేయడం కోసం మాత్రమే జరిగిన చర్య. అండ్ ఇప్పటికీ ఈ కుట్ర జరుగుతూనే ఉంది. మీకు ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ఆడియోలు కూడా ఇతని ద్వారానే వచ్చినాయి. ఇది చూడండి. చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం ఆయన ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. హర్ష సాయి తప్పు చేసిండు. తప్పు చేయనోడు అయితే తను నన్నుకోవాల్సిన అవసరం లేదు. అంతేందుకు ప్రతి చిన్న టాపిక్ మీద చేసేటటువంటి యూట్యూబర్స్ ఉన్నారు. నేను మూవీ రివ్యూస్ ఇచ్చాయనే ప్రతి చిన్న టాపిక్ మీద చేస్తాను అనమాట. మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిండు దేవరా గురించి, కానీ హర్ష సాయి మీద వీడియో చేయలేదు. ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. సో మాక్సిమం యూట్యూబర్స్ నే తనైతే డబ్బులు పెట్టి మేనేజ్ చేసేస్తాడు. మనల్ని కొనలేడు. మిమ్మల్ని వేరే వాళ్ళని కొట్టడే వాళ్ళే, కానీ నన్ను కూడా అంత స్టామినా హర్ష సాయి దగ్గర అయితే లేదు. నేనైతే ఎవరికి అమ్ముడు పోను, ఎందుకంటే మనకు నీతి న్యాయాలు ముఖ్యం. అది కాక ఒక ఆడపిల్ల చూడగానే నాకైతే ఒక మెసేజ్ ఇతనికి మెసేజ్ చేశారు వాళ్ళ టీం. యూట్యూబర్ ఇతనికి మెసేజ్ చేశాడు. అంటే ఇప్పటికీ కూడా అతని కంటెంట్ అందరూ ప్రమోట్ చేసుకోవడానికి ఫేవర్ గా చేస్తే మిత్రా శర్మ నెగటివ్ చేయకుండా ఉంటే విక్టిమ్ ని ఇతనికి డబ్బులు ఇస్తానన్నాడు. విక్టిమ్ ని బ్యాడ్ చేస్తూ వీడియో పెడితే యూట్యూబర్ అండి ఇతను కూడా. అంటే తెలియదు, మన దగ్గరికి వచ్చింది, అది ఇలా పంపించారు. ఇలా ఇతని దగ్గరికి అప్రోచ్ చేయారంట. అప్రోచ్ అయితే తను రిఫ్యూజ్ చేసి పెట్టాడు. ఇలా డబ్బులకి ఆశపడి ఇప్పటికీ వీళ్ళ మీద ఎంత కుట్ర జరుగుతుందో మీరు ఆలోచించండి. ప్రీ ప్లాన్డ్ గా. అంటే నిన్న బయటకు వచ్చిన ఆడియోలు ఇమ్రాన్ ద్వారా రిలీజ్ అయ్యాయని అనుకుంటున్నారు మీరు? అయ్యుండొచ్చండి, ఎందుకంటే ఇమ్రాన్కి ఆల్రెడీ ముందే షేర్ చేశాడు ఇవన్నీ. ఓకే, ఇమ్రాన్ కూడా వీటిని కొంతమందికి సర్క్యులేట్ చేశాడని మేము ఇక్కడ ఆరోపించాము. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఆడియోలే కాకుండా ఇంకా వీడియోలు ఇంకా చాలా ఉన్నాయనే స్టఫ్ ఉంది అనుకుంటున్నారు అతని దగ్గర ఏదైతే చెప్తున్నాడు కదా, నా దగ్గర 7 హార్డ్ డిస్క్లు ఉన్నాయని వీళ్ళకి సంబంధించి. ఎవరితో చెప్పాడండి? 10 హార్డ్ డిస్క్లు ఉన్నాయని చెప్పి శాటిలైట్ మీడియాలో ఒక ప్రముఖ యాంకర్ ముందే చెప్పాడు సార్. దీనికి సంబంధించి చాలా పెద్ద స్టోరీ ఉంది, మనం మాట్లాడుకోవాలి. నా దగ్గర 10 హార్డ్ డిస్కుల డేటా ఉంది. హర్ష సాయి తన నోటి వెంటనే ఎప్పుడు ఇచ్చాడు ఇంటర్వ్యూ? ఎప్పుడు మాట్లాడాడు? నెల నుంచి 2 నెలలు అయ్యుండొచ్చండి. ఓకే, అప్పటి నుంచి మాకు విపరీతమైన బెదిరింపులు, భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఎంతంటే అతను చేసుకునే పని, వీడియోలు అన్నీ ఆపుకొని వచ్చి ఈ రైట్స్ ఇస్తారా లేదా మిత్ర సంగతి పక్కన పెట్టండి. ఆ అమ్మాయికి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా దగ్గర 10 హార్డ్ డిస్కులు ఉన్నాయి, దీనికి సంబంధించిన కథ అంతా చాలా ఉంది అని అన్నాడు అనేది మీరు చేస్తున్న ఆరోపణ. అవునండి. అప్పటికి రేప్ కేసు అలిగేషన్ రాలేదు, ఈ రచ్చంతా లేదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పాడు వాళ్ళ దగ్గర? భయాందోళనకు గురి చేయడానికి. ఇప్పుడు అతను ఒకటి ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు ఈ బాధితురాలు గురించి అడిగారు ఏమన్నా క్వశ్చన్? ఏ